Good morning, students. This is Captain R. Bhaskar Rao, retired professor in chemistry, GCWA, Guntur. Coming to the first question. Match list 1 with match list 2. List 1, list 2. First example of primary amine, second one phenol, third one phenol, fourth one phenol. అంటే ఫినాల్ ఏమీన్స్ అక్కడ రియాక్షన్ షీట్ ఇచ్చాడు అక్కడ. సారీ, ఎనిలిన్. ఫస్ట్ వన్ ఎనిలిన్. ఎనిలిన్ రియాక్ట్స్ సోడియం నైట్రేట్ ప్లస్ HCl ఇన్ ద అండ్ వార్మ్ విత్ వాటర్. ఎనిలిన్ కనుక సోడియం నైట్రేట్ HCl తో రియాక్ట్ చేసినట్లయితే టు ఫార్మ్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్. దీని వాటర్తో కనుక వేడి చేసినట్లయితే టు ఫార్మ్ ఫినాల్. సో A gives rise to phenol 2. A2 is right. The second one, sodium chromate సంవత్సరంలో సల్ఫ్యూరిక్ ఆమ్లంతో రియాక్ట్ చేసినట్లయితే స్ట్రాంగ్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ ఫినాల్, టు ఫార్మ్ దిస్ టైప్ ఆఫ్ కాంపౌండ్. నెక్స్ట్ సి, ఫినాల్ క్లోరోఫార్మ్ ప్లస్ NaOH సంవత్సరంలో H+ion తో రియాక్ట్ చేసినట్లయితే దిస్ ఈజ్ నేమ్డ్ రియాక్షన్ రేమర్-టెమ్మర్ రియాక్షన్ టు ఫార్మ్ ఆర్థోహైడ్రాక్సీ బెంజాల్డిహైడ్, దట్ ఈస్ సాలిసిలిక్ యాసిడ్. ఫినాల్ బేస్ పైన CO2 తో రియాక్ట్ చేసినట్లయితే కార్బాక్సిలేషన్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ ఈ టైప్ ఆఫ్ సాలిసిలిక్ ఆమ్లం అనేది ఫార్మ్ అవుతుంది. సో ద ఆన్సర్ ఈజ్ A gives rise to A2, B4, C1 and D3. చెక్ చేద్దాం. సో ఆన్సర్ 1 is the correct. Which one of the following compounds will readily react with dilute sodium hydroxide? సోడియం హైడ్రాక్సైడ్ బేస్ కాబట్టి ఇది యాసిడ్తో రియాక్ట్ అవ్వాలి. వచ్చిన కాంపౌండ్ ఇథైల్ ఆల్కహాల్, ఫినాల్, టెర్షియరీ ఆల్కహాల్, బెంజిన్ ఆల్కహాల్ ఇచ్చాడు. ఇందులో ఫినాల్ ఒకటి మాత్రమే ఈ బేస్ రియాక్ట్. ఎందువల్లంటే ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్ విత్ సాల్ట్ వాటర్, ఇట్ ఈస్ ఎ స్ట్రాంగ్ యాసిడ్ దెన్ వాటర్. కాబట్టి ఫినాల్ అనేది ఇట్ లూజెస్ H+ion వెరీ ఈజీలీ అండ్ రియాక్ట్స్ విత్ sodium hydroxide to form sodium phenoxide. కాబట్టి 2 is the correct answer. Coming to the next question. Phenol is more acidic than water, hence reacts with sodium hydroxide. Answer 2 is the correct. Given below are two statements. Statement 1. Geldad method is applicable to estimate nitrogen in pyridine. Statement 2. The nitrogen present in pyridine can easily be converted into అమోనియం సల్ఫేట్ ఇన్ జెల్దాల్ మెథడ్. కానీ ఇక్కడ జెల్దాల్ మెథడ్లో మనకి నైట్రోజన్ ఎస్టిమేట్ చేయాలంటే అది ఫ్రీగా ఉండాలి. ఒక రింగ్లో కనుక నైట్రోజన్ ఆటం కనుక ఉన్నట్లయితే ఇట్ కెనాట్ బి ఎస్టిమేటెడ్. పిరిడిన్లో మనకి రింగ్ లోపల నైట్రోజన్ ఆటం ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. సో కాబట్టి బోత్ స్టేట్మెంట్ 1 and statement 2 ఆర్ ఫాల్స్. 3 is the correct answer. Right. Geldal method is not applicable to compounds containing nitrogen in the ring as the nitrogen of these compounds does not change to ammonium sulfate under these conditions. అంటే రింగ్ లోపల నైట్రోజన్ ఉన్నట్లయితే ఈ రియాక్షన్ రాదు. కాబట్టి ఆటోమేటిక్గా స్టేట్మెంట్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. మ్యాచ్ లిస్ట్ 1 and list 2. Bayer test. It is used for identification of unsaturation. A4. Steric ammonium nitrate test. It is used to identification for alcohol group. Phthalate dye test. It is used for phenol. Sips test. It is used for aldehyde. So the answer is A4, C3, C1 and D2. Next question. IUPAC name of the following hydrocarbon X is. ఇక్కడ పేరెంట్ కాంపౌండ్ చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8 అంటే ఆక్టేన్ వస్తుంది. ఇక్కడ CH3 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి మిథైల్ గ్రూప్స్. నెంబరింగ్ ఇచ్చినట్లయితే 2, 3, 4, 5, 6. 2, 5, 6 ట్రైమిథైల్ ఆక్టేన్. సో 1 is the correct answer. Right. 2 molecules of benzaldehyde and 1 mole of acetone under alkaline condition using aqueous sodium hydroxide after heating gives X as a major product. The number of pi bonds in the product X is. అడిగిన క్వశ్చన్ లో 2 moles of benzaldehyde ఇచ్చాడు అంటే 2 moles 2 molecules and 1 mole of acetone అంటే 1 molecule.
అండర్ ఆల్కలైన్ కండిషన్. దిస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ క్రాస్ రాల్డాల్ కండెన్సేషన్. క్రాస్ రాల్డాల్ కండెన్సేషన్ జరుగుతుంది. ఆ తర్వాత మనకి డీహైడ్రేషన్ వస్తే మనకి డబుల్ బాండ్స్ ఫార్మ్ అవుతాయి. అంటే ఎస్టోన్ లో CH3CO CH3 అంటే ఇక్కడ CH డబుల్ బాండ్ వస్తుంది, ఈ సైడ్ CH డబుల్ బాండ్ వస్తుంది. అంటే స్ట్రక్చర్ పరిశీలించినట్లయితే ఈ విధంగా స్ట్రక్చర్ ఫార్మ్ అవుతుంది. అడిగిన క్వశ్చన్ ఏంటి? టోటల్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్. సో ఈ పార్ట్ అంతా ఎస్టోన్ ఫార్ములా. ఇది CH డబుల్ బాండ్ CH ఫినైల్, CH డబుల్ బాండ్ CH ఫినైల్. ఫైనల్ కాంపౌండ్ ఈ విధంగా ఫార్మ్ అయింది. పై బాండ్స్ ఎన్ని వస్తాయి? 1 2 3 3 వస్తాయి. ఫినాల్స్ లో మన బెంజీన్ రింగ్ కాబట్టి ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి. ఫినాల్ అనేది బెంజీన్ రింగ్ కాబట్టి ఇందులో 3 పై బాండ్స్ ఉంటాయి, ఇక్కడ ఫినాల్ లో 3 పై బాండ్స్. టోటల్ గా వచ్చేవి మొత్తం 9 పై బాండ్స్ కామన్. సో ద ఆన్సర్ ఈస్ 9. టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్టికల్లీ యాక్టివ్ కాంపౌండ్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఈజ్. వాటికి విధమైన స్ట్రక్చర్లు ఇచ్చాడు. ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ ఫార్మ్ అవ్వాలంటే ఇట్ హ్యావింగ్ ఎసిమెట్రిక్ కార్బన్ అటమ్. ఎసిమెట్రిక్ కార్బన్ అటమ్ కలిగిన మాలిక్యూల్స్ ఏమిటి? 1 2 3 3 ఉన్నాయి. ఈ మూడిట్లో దిస్ ఈజ్ మీసోఫార్మ్ కాబట్టి ఇట్ ఈజ్ ఆప్టికల్ ఇన్యాక్టివ్ కాంపౌండ్. కాబట్టి దిస్ కాంపౌండ్ అండ్ దిస్ కాంపౌండ్ అంటే రెండే వస్తాయి మనకి. ఆప్టికల్ యాక్టివ్ కాంపౌండ్స్ అనేవి వాడు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారము